అంతకంటే ముందు అంటే టికెట్స్ కంటే ముందే నీ ప్రయత్నం నువ్వు, నా ప్రయత్నం నేను, ఎవరి ప్రయత్నం వాళ్ళు. మాకు 23 మంది కదా క్యాండిడేట్లు. నువ్వు తెచ్చుకుంటే నీ మీటింగ్కి వస్తుందా అని. ఆ సందర్భం ఆయన ఫీల్ అయిన మాట వాస్తవం. కానీ తర్వాత నాకు తమ్ముళ్ళు లాంటోడే నన్ను ఇట్లా అనే ఒక ఫీల్ ఉండనట్టు, కానీ ఎమ్మటేది దాన్ని తీసేసిన. నువ్వెవరు నాకు, నువ్వు నా బ్రదర్ లాంటివి అని చెప్పి చాలాసేపు రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూర్చున్నాం. ఇప్పుడు మీకు మంత్రి పదవి రావడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఇష్టం ఉన్నదా? వారే పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసి అసలు నువ్వు అనుకోలే, పదవి అన్నారు కానీ ఆయన ఎంపీ పెద్ద పదవి అనుకున్నాడేమో, ఇంకోటి అనుకున్నాడు. అసలు ఆయన పాజిటివ్గా ఏంటి చూసినావా, అది ఇంపార్టెంట్. ఓకే, అంటే అందరు ఏమనుకున్నారు, వెంకరెడ్డి గారు ఏదో నన్ను కక్షపూరితంగా ఉంటాడు, మేము కలిసిపోయినాం కదా మేము. ఆయనకి అప్పుడు ఓట్ల అవసరం ఉండొచ్చు, ఆయన నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు దయాకర్కి నేను కలిసి ఉన్నానంటే దయాకర్ అభిమానులు వాళ్ళందరూ ఆయన మనం పోదాంపా, ఛాంబర్కి పోదాంపా. ఇప్పుడు పోతే ఎట్టుంటాడో చూడు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ దాంట్లో ఎదురుగా నిలబడరు కదా, వెనకాల నుంచి పొడుస్తూ ఉంటారు కదా. అట్లా ఏముండదు నాకు తెలిసి. ఒకటేంటంటే ఆ సందర్భంలో నేను ఆల్టర్నేట్ కాదు, అసలు కాన్స్టిట్యున్సీకి నిలకడగా పోలేదు అనేది ఒక చర్చ. స్టేట్ యాజ్ ఏ యూనిట్గా పనిచేసేటోడు ఎక్కడన్నా వినియోగించుకోవచ్చు అనేది రెండో చర్చ. మూడవది ఆ సందర్భాల్లో జరిగిన ఏవైతే ప్రాపగండా ఉందో, చాలామంది ఏంది దయాకర్ ఇసుక దాంట్లో కమిట్ అయిండు, ఓకే, లేకపోతే అదేంది ఇంకేమది గెలిచేటప్పుడు ఈవీఎంల దగ్గర 5 కోట్లు ఇస్తే ఏదో అవన్నీ కూడా నడిచినాయి, ఏదో చేసిందని. ఆ కేసు ఇప్పటికీ నడుస్తున్నది, రేపు గెలుస్తుందాన్ని. అది ఒరిజినల్ పిటిషన్ హైకోర్టులో పోయింది, జడ్జి దగ్గర లేదు, జడ్జి మారిపోయింది. ఒరిజినల్ పిటిషన్ పోయింది. ఏమో కోర్టు అడ్వకేట్ కమిషన్ ముందు నన్ను పిలిచిండ్రు. ఇద్దరు అడ్వకేట్లు, నా తరపు అడ్వకేట్, తన కిషోర్ వైపు అడ్వకేటు. మా అడ్వకేట్ జిరాక్స్కు మార్కింగ్ చేద్దాము అని. జిరాక్స్ అడిగిండా? జిరాక్స్కు మార్కింగ్ చేద్దాం, జిరాక్స్ కాపీ ఉంటుంది కదా ఇప్పుడు మన పిటిషన్ జిరాక్స్ కాపీ, ఒరిజినల్ కాపీకి చేయాలని కిషోర్ వైపు అడ్వకేట్ కమిషన్ గారు ఉండి మీరు ఒప్పుకుంటే దేనికైనా చేస్తామని అంటారు. ఆడ నా ముందు, నాది ఎవిడెన్స్ తీసుకునే ముందు వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు కదా. మళ్ళీ ఆ నుంచి కోర్టు హాల్కి పోయింది. కోర్టు హాల్కి పోతే జడ్జి ఒరిజినల్ పిటిషన్కే చేయండి, బట్ అది వెతకండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిండు. సాయంత్రానికి వారు ట్రాన్స్ఫర్ అయ్యింది. సో కొత్త జడ్జికి అలాట్ అవుతుంది. అది ఎన్ని రోజులైనా అది గెలుస్తుంది. బట్ నేనేమంటే టికెట్, నేను ఎన్నోసార్లు చెప్పిన మీకు కూడా, మన తెలుగు వెళ్ళకి కూడా చెప్పిన, టికెట్ కొరకే మాత్రమే పనిచేసేవాడు అద్దంకి దయాకర్ కాదని చెప్పిన, పార్టీ కొరకు పనిచేస్తా అని చెప్పిన. అదే నిక్కచ్చిగా అదే మాటతో ఉన్నా, రేపు కూడా చెప్తున్నా, మళ్ళీ అండర్లైన్ చేసుకో, ఏది ఇచ్చినా దాన్ని సంతృప్తిగా చేసే పని దయాకర్ చేస్తే, ఇవ్వకపోయినా ఇంకోటి ఆబ్లిక్. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారంటే, మంత్రి పదవి ఇవ్వకపోయినా, ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా, ఎంపీ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటాడు అద్దంకి దయాకర్ ఆల్వేస్. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, చేతగానితనం కింద మారొచ్చేమో, జాగ్రత్త. ఇట్లా కూడా ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు, ఏది ఇవ్వకపోయినా కామ్ ఉంటారా, ఏమి వెనక్కర్లేదు అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు నేను ఏం సాక్రిఫైస్ చేసినో తనకు తెలుసు. సిన్స్ 20 years నుంచి నీకు తెలిసి, నాకు తెలిసి 12-13 సంవత్సరాల నుంచి మనం తెలుసు. 2004 to 2024 నా పబ్లిక్ లైఫ్. ఏ డే ఒక సింగిల్ పదవి కొరకు పనిచేసినోడు కాదు. 10 సంవత్సరాలు తెలంగాణ కొరకు పనిచేసిన. అదృష్టం కొద్ది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, మంచిగా లేదనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేను 10 సంవత్సరాలు సిన్సియర్ కమిటెడ్గా పనిచేసిన. నేను ఏ రోజు ఒక పదవి ఆశించలేదు. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు టికెట్ ఇచ్చింది. ఒకసారి ఓడిపోయినా, ఒకసారి గెలిచి ఓడిపోయినా, గెలిపించలేకపోయినా. నేను నా లైఫ్ పబ్లిక్ లైఫ్, నేనే ఉద్యోగం కొరకు కూడా నేను అప్లై చేసేటోని కాదు, ఏదో వ్యాపారాలు చేసుకునేటోని కాదు. నేను ప్రజలతో లేకపోతే సమస్య నాకు. అంటే ఏమి చేపగాక నీళ్ళలోనే ఎట్లా ఉంటుందో నేను ప్రజలతోనే అట్లా ఉండగలుగుతా. కాబట్టి పార్టీలో పార్టీ విషయం వచ్చినప్పుడు, అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు పార్టీతో ఉండడం అనేది నా లక్ష్యంగా ఉంటుంది తప్పితే. ఒక ఆయన అన్నాడు, నీలాంటి మిత్రుడే అన్నాడు, అన్న ఒకవేళ ఈసారి కూడా పార్టీ నీకు ఏం చేయకపోతే రేపు చేస్తుంది, రేపు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.